సో ఇప్పుడు తెలిసిందే మన ఏఎఫ్ఓ కన్సల్టెన్సీ స్టార్ట్ చేసింది 2019 నవంబర్ 2న. సో నేను ఫౌండర్, వన్ ఆఫ్ ది కో-ఫౌండర్ వచ్చేసరికి మిస్టర్ వర్తి సాయి నాయక్. మన కంపెనీ స్టార్ట్ అయినప్పుడు ఇద్దరం అన్నతమ్ములు మాత్రమే ఉన్నాం. ఈరోజు అంతమంది ఉండడం అనేది చాలా మంచి విషయం. మన కంపెనీ గ్రో అవుతుంది కాబట్టి ఈరోజు ఇంతమంది ఉన్నారు. ఫర్ ద ఫస్ట్ టైం మనం ఈ మీటింగ్ ఒక బ్లాంకెట్ హాల్లో కండక్ట్ చేయడం నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నెక్స్ట్ ఇయర్ సేమ్ ఇదే టైంకి వచ్చేసరికి ఈ 10 మెంబర్స్ కాస్త 25 మెంబర్స్ అవ్వాలి. ఎవ్రీ డే ఎవ్రీ మినిట్ మన కంపెనీ గురించి పనిచేస్తూనే ఉండాలి. ఇంకొకటి ఏంటంటే, కంగ్రాచులేషన్ అన్న మిస్టర్ కేశవ రాథోడ్, వెల్ ఎక్స్పీరియన్స్. రెండో మార్కెటింగ్ ఫీల్డ్లో 25 years ఎక్స్పీరియన్స్. సో వన్ ఆఫ్ ది టీఎక్స్ హాస్పిటల్కి ప్రెసిడెంట్. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో మీలాంటి వాళ్ళు మన గ్రూప్లో జాయిన్ అవ్వడం మన కంపెనీకే చాలా గర్వకారణం ఇది. ఎందుకంటే మీ యొక్క ఎక్స్పీరియన్స్ మార్కెటింగ్ ఫీల్డ్లో మీరు ఏ విధంగా ఉన్నారు, మీ యొక్క సేవలు ఏ విధంగా అందించారు ఆ సంస్థకు అనేది చాలా ఇంపార్టెంట్ అన్న. సో అదే విధంగా మన ఏఎఫ్ఓ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఐ హోప్ మీ యొక్క సేవల్ని తీసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మనం సైప్రస్ 1500+ స్టూడెంట్స్ని మనం అవుట్ ఆఫ్ కంట్రీకి సక్సెస్ఫుల్గా పంపించాం అనమాట. సో మన మెయిన్ చేసిన కంట్రీ వచ్చేసరికి సైప్రస్. ఇంకొకటి ఏంటంటే, మనం చేసినప్పుడు సైప్రస్ అనే కంట్రీ యాక్చువల్గా ఎవరికి తెలియదు. ఇది ఫ్యాక్ట్. ఎవరు దీన్ని అగ్రీ చేసినా బయట అగ్రీ చేయకపోయినా ఇది ఫ్యాక్ట్ అనమాట. సైప్రస్ ఇంకెక్కడుంది ఆ కంట్రీ అనే స్టేజ్లో ఉన్నారు అప్పుడు. అదే ఇప్పుడు చేస్తే సైప్రస్సా మేము వెళ్తాం అని వేలాది మంది క్యూలు కడుతున్నారు అనమాట, ఆల్మోస్ట్ అన్ని కన్సల్టెన్సీకి. ఎందుకంటే ఆ కంట్రీ లోపల ఎక్కడో దాక్కుంది, మనం తీసుకొచ్చి బయట పెట్టాం. ఇది ఫస్ట్ మనకు చాలా గర్వకారణం. ఎందుకంటే తెలియని ఒక ఆబ్జెక్టివ్ వ్యూ అక్కడెక్కడో బయట ఉన్న దాన్ని మనం తీసుకొచ్చి ఫ్రంట్లో పెట్టాం. దీనివలన మనం సక్సెస్ అవుతున్నాం బేస్ చేసుకొని, ఇంకా కొంతమంది కన్సల్టెన్సీ కూడా చాలా సక్సెస్ అవుతున్నాయి. సో మనం ఇప్పటి వరకు మేజర్గా పంపించిన కంట్రీలో సైప్రస్ ది వన్ ఆఫ్ ది మెయిన్ పార్ట్. సో ప్రజెంట్ ఇప్పుడు నుంచి, ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్ ఈక్వల్ అయినాయి కాబట్టి ఇప్పుడు నుంచి రూల్స్ అన్నీ చేంజ్ అవుతున్నాయి. సో మేజర్గా అన్ని బ్రాంచెస్ వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే 2025 సెప్టెంబర్ ఇంటెక్ మన సైప్రస్ని హిట్ చేసి పడేసాం. 110 ఫైల్స్. నాకు తెలిసి సింగిల్ స్టూడెంట్స్ నుంచి 110 మెంబర్స్ని ఆల్ ఓవర్ ఏఎఫ్ఓ బ్రాంచెస్ నుంచి 110 మంది పంపించడం అనేది ఇది ఫర్ ద ఫస్ట్ టైం రికార్డ్ బ్రేక్ మన ఏఎఫ్ఓలో. సో మనం నెక్స్ట్ ఇదనేది 1 నుంచి 110కి వచ్చినాం. ఇంకా 1000 ఆఫ్ నెంబర్స్ ఉన్నాయి. ఇవన్నీ మనం క్రాక్ చేయాలి. ఇది నా ఒక్కరితోటే సాధ్యం కాదు. ఇక్కడున్న బ్రాంచ్ మేనేజర్స్, మన స్టాఫ్, మీ అందరితోటి మాత్రమే సాధ్యం ఇది. ఎందుకంటే నేను ఒకటే చెప్తా, ఏఎఫ్ఓ నేను ఒక్కడనే కష్టపడుతున్నా, నా వల్లనే కంపెనీ డెవలప్ అయిందని చెప్పేసి నేను ఏ రోజు చెప్పను. ఎందుకంటే ఒక్కడితోటి ఏది సాధ్యం కాదు. 10 మంది కలిస్తేనే మనం ఏదైనా చేయగలం. ఇది కేవలం మన 110కి వెళ్ళడానికి రీజన్ కూడా మీరందరూ ఎంతో కష్టపడి, మీరెంతో కృషి చేసి డే అండ్ నైట్ కష్టపడి మనం ఈ నెంబర్స్ని తీసుకొచ్చాం. నెక్స్ట్ టైంకి ఈ నెంబర్స్ కంటే పెరగాలే కానీ తగ్గకూడదు. ఒక్కొక్క బ్రాంచ్కి ఒక టార్గెట్స్ ఉంటాయి. ఆ టార్గెట్ని 100% అచీవ్ అవ్వాలి. ఈసారి నుంచి ఏమవుతుందంటే సైప్రస్ ప్రతి ఒక్కటి రూల్స్ చేంజ్ అవుతుంది. నోట్ చేసుకుంటాం అందరూ. సో ఫస్ట్ చెక్ లిస్ట్లో పెట్టుకోండి. ఇక నుంచి 2026 జనవరికి మేజర్గా సైప్రస్ స్కెంజన్ కంట్రీగా మారుతుంది. స్కెంజన్ కంట్రీగా మారడం వల్ల బెనిఫిట్స్ ఏముంటాయంటే, ఒక సైప్రస్ వీసా తోటి 29 యూరోపియన్ కంట్రీస్ తిరగచ్చు వితౌట్ ఎనీ వీసాస్.